ఇంటి పని వంట పని ఎంత చేసినా కానివ్వండి ఎంతో కొంత అయితే మిగిలిపోతూనే ఉంటుంది. అలాంటి వారికి కోసం ఈ టిప్స్ తీసుకొచ్చారండి. మీ పని త్వరగా అయిపోతుంది. అరే పడేద్దాం ఇది వేస్ట్ అనుకున్న దాంతో ఇంత ఉపయోగం ఉందా అనేటువంటి టిప్స్ తోటి వచ్చేసానండి. ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలకి అయితే తెలుపుతాను. హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను అయితే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా సూపర్గా ఉండే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు ప్లీజ్ మీకు వీడియోలోకి వెళ్ళి యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చింది. దానివల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది. మన రేజర్ ఉంటుంది కదా ఇది వెంటనే వాటర్లో కొంచెం తడి వెంటనే తుప్పు పట్టిపోతూ ఉంటుంది. అలా వెంటనే తుప్పు పట్టిపోకుండా ఉండాలంటే వ్యాజిలిన్ పెట్రోలిన్ జెల్ తీసుకుని ఒక బడ్డు తీసుకుని దానిపైన పెట్టేసేయండి. త్వరగా అయితే తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చాకులు కిచెన్లో ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదండి. ఇవి బాగుంటే మన పని కూడా త్వరగా అవుతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇవి కొన్నిసార్లు మనం చేతిలో పట్టుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. దానివల్ల మనం కూరగాయలు కట్ చేసి లేట్ అవుతుంది, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇది టైం సేవింగ్ టిప్ అండి. బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్ తీసుకొని దానికి హోల్డర్గా పెట్టేసేది. దానివల్ల మనం కట్ చేసుకున్నప్పుడు హోల్డర్ దగ్గర పట్టు ఉంటుంది కాబట్టి మనకి మెత్తగా ఉంటుంది, గుచ్చుకోకుండా మన పని కూడా త్వరగా అవుతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. అలానే అక్కడ ఎడ్జ్లు ఉంటాయి కదా, చివరిలో కొంచెం మురికి మట్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కడుక్కునే పని కూడా, ఎందుకంటే అది మొత్తం బెలూన్ పై వరకు పెట్టేసాం కాబట్టి మనకి గుచ్చుకోవడం ఉండదు, అలాగే మురికి కూడా చేరడం అనేది ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఇదైతే నెక్స్ట్ టిప్ ది బెస్ట్ టిప్ అండి. ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ త్వరగా కావాలి అనుకున్నప్పుడు మనకి ఇంట్లో ఐస్ క్యూబ్స్ లేదానికి ఏదైనా జ్యూస్ చేసుకోవాలి లేదంటే లస్సీ చేసుకోవాలనుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ లేవనుకోండి, వాటర్ని జస్ట్ గోరు వెచ్చలు చాలండి. మీరు చన్నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ త్వరగా పెట్టే కంటే కూడా గోరువెచ్చలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఐస్ క్యూబ్స్ త్వరగా అయితే అయిపోతాయండి. గోరువెచ్చలు మరీ హాట్గా ఉండాల్సిన అవసరం, మరీ వేడిగా అవసరం, జస్ట్ గోరువెచ్చలు జస్ట్ అలా పెట్టేసేసి వెంటనే మన చేత్తోనే పట్టుకున్నాను చూసారు వాటిని అలా పెట్టేసేయండి. మీకు త్వరగా చన్నీళ్ళు పోసిన దానికంటే కూడా వేడి నీళ్ళు త్వరగా అయితే ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టాబ్లెట్స్ అయితే మనం కంపల్సరీ ఏదో ఒక టైంలో మన హెల్త్ బాగాలేనప్పుడు కంపల్సరీ వాడుకుంటూనే ఉంటుంది. అది తగ్గిన వెంటనే అవి పడేస్తాము, అలాగే దాని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయి ఉంటుంది. దాంతో బెస్ట్ టిప్ అండి. దీంతో చాలా యూజెస్ ఉన్నాయండి. షింకులో క్లీన్ చేసుకునేటప్పుడు దానిలో వేసుకోవచ్చు, దానిలో బ్యాక్టీరియా ఏదైనా ఫంగస్ ఏమైనా ఉంటే పోతుంది. అండ్ కూడా ఇది కూడా ది బెస్టేనండి. 4 ట్యాబ్లెట్స్ తీసుకోండి. దీన్ని 4 నేనైతే ఇక్కడ 4 తీసుకున్నానండి. మీకు ఎన్ని బాత్రూమ్స్ అన్ని తీసుకోవచ్చు అండి. దాన్ని అయితే ఎక్కువ గట్టిగా ఉండవు కాబట్టి నేను గ్లాస్తోనే దంచేసుకున్నాను. ఇలా మరీ మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదండి. జస్ట్ అలా దంచేసుకుని దీన్ని కొంచెం గ్లాసులో వేసుకున్నాను. నేను కొంచెం అయితే టిష్యూ పేపర్లోనే అది ఎలా యూజ్ చేయలేదు, గ్లాస్లో ఇది ఎలా యూజ్ చేయలేదు నేను కంపల్సరీ చెప్తానండి. టాబ్లెట్స్ చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా దంచుకున్న దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా ఎరువు కూడా పనికి వస్తుంది. అలాంటి టిప్స్ ట్రై చేయండి. ఎందుకంటే దానిలో ఆల్రెడీ కెమికల్ ఉంటుంది కాబట్టి ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కానివ్వండి వెంటనే చచ్చిపోతాయి. దానికి బాగా ఎరువు కూడా పనికి వస్తుంది. ఇప్పుడు గ్లాస్లో ఉన్న పోసుకున్నాను కదండి, దాన్ని కొంచెం స్పూన్ తోటి వాటర్ వేసేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత బాత్రూంలో తీసుకుని వెళ్ళి బాత్రూంలో ఫస్ట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసేయండి. ఆ పౌడర్ వేసి ఆ తర్వాత గ్లాస్ వాటర్ మనం పోసుకున్నాం కదా, ఆ గ్లాస్ వాటర్ పోసేసండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎల్లో కలర్ మార్క్స్ పడుతూ ఉంటాయి కదండి కొన్నిసార్లు బాత్రూమ్ లోపల. మనం దీన్ని పోగొట్టడానికి చాలా కాస్ట్లీ తీసుకొస్తూ ఉంటాం కదా బయట నుంచి అయితే. అలా కాకుండా ఇలా పడేసే దాంతో రీయూజ్ చేసుకుందామండి. మన మనీ సేవ్ అయితే రీయూజ్ కూడా ఉపయోగపడుతుంది. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి వదిలేసేసి ఆ తర్వాత క్లీన్ చేయండి. ఎల్లో కలర్ మార్క్స్ అలానే కొన్నిసార్లు స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ లేకుండా ఉంటుంది. ఫంగస్ ఏమైనా ఉంటే పోతుంది. చిన్న చిన్న పురుగులు, ఎగిరే పురుగులు ఉంటాయి కదా బాత్రూంలో, అవి కూడా రాకుండా ఉంటే ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా లేడీస్కి అయితే బాగా వర్క్ అవుతుందండి. ఎక్కువసేపు మనం కెమికల్ వేసి రుద్దినా కానివ్వండి మనకైతే ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఒక 1 మంత్కి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన గ్లూ ఉంటుంది కదా, గ్లూ కొన్నిసార్లు పిల్లలకి అంటుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదంటే మనకు కూడా ఏదైనా పేస్ట్ చేసినప్పుడు అంటుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. గ్లూ అంటున్నప్పుడు మనం తినే సాల్ట్ ఉంటుంది కదా, ఏమి రాక్ సాల్ట్ ప్లస్ ఏమన్నా సోడా ఉప్పు కదా మామూలు మనం కూరల్లో వేసుకుంటాం, ఆ సాల్ట్ తీసుకొని స్క్రబ్బర్ లాగా పనికొస్తుంది. నమ్మండి చాలా బాగా త్వరగా అయితే పోతుంది. కొన్నిసార్లు మనం అది గ్లూ పౌడర్ సార్లు మన డెటాల్ వేసుకున్న ఎన్నిసార్లు మనం సోప్ పెట్టినదో పోదైతే పోదండి. ఇదైతే స్క్రబ్బర్ లాగా పనికొస్తుంది. సాల్ట్ చాలా బాగా త్వరగా అయితే పోతుంది. ఈ టిప్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు రబ్గా అనిపిస్తే మాత్రం సాల్ట్ ఉద్యోగంగా మీకు కొంచెం గట్టిగా రబ్ అయినట్లు అనిపిస్తే మాత్రం మాయిశ్చరైజర్ అప్లై చేసేయండి. ఆ రబ్నెస్ అనేది ఉండదు. ఇవేనండి ఈ రోజు టిప్స్ ట్రిక్స్. ఐ హోప్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని యూస్ఫుల్ వస్తే లైక్ ఇచ్చేయండి. నాకైతే మోటివేషన్ అయితే ఉంటుంది. నా ఫర్దర్ నోటిఫికేషన్గా పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.